హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను నా వీడియోలో వైకుంఠ ఏకాదశి రోజు వెలిగించుకునే వైకుంఠ ద్వారం ఒత్తి తేలికగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే దారాన్ని ముందుగానే తీసి పెట్టుకున్నాను. తర్వాత దారాన్ని ఇలా 3 వేళ్లకు 50 చుట్లు చొప్పున 2 చుట్లు చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఒత్తిని వైకుంఠ ఏకాదశి రోజు వెలిగించుకోవాలి. తర్వాత ఒత్తిని కొంచెం పెద్దగా 11 చుట్లు చుట్టుకోవాలి. ఈ ఒత్తి 108 ఒత్తుల కట్టతో సమానం. తర్వాత వీటి మూడిటిని ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. ముందుగా ఈ 2 ఒత్తులను ఇలా ప్లస్ ఆకారంలో పెట్టుకొని ఈ పొడువుగా ఉన్న ఒత్తిని ఒక దానిలో నుంచి దూర్పుకొని ఇలా మళ్ళీ ముందుకు లాక్కొని ఇలా ముడి వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇది ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. అందులో ఇంకా డీటెయిల్గా ఉంటుంది. తప్పకుండా డౌట్ ఉంటే ఆ వీడియోలో చూడండి. మొత్తం 24 ఏకాదశుల్లో ఈ వైకుంఠ ఏకాదశి ఎంతో విశిష్టమైనది. ఇదే ఎక్కువ పోగులు కనుక వేసుకుంటే 365 ఒత్తుల కట్ట కూడా తయారు చేసుకోవచ్చు. జై శ్రీరామ్.